ఈ తారం వస్తే సుక్కముక్క పక్కుంటది. కోడి కూర తెచ్చుడు, యాటన్ కోస్తే పొట్టపేగుల బోటి గోలిచ్చుడు, సుక్క మింగుకుంటా బొక్కలు గంకు నడుస్తుంటాయి. పల్లెలు పట్నాలని ఏం లేదు. ఐతారం వస్తే నీసు ఉడకాల్సిందే కుండల. నీస్ తింటే తిన్నరు గాని బాటళ్లకు బాటళ్ళు మందు గుంజుడైతందట. తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగుతుండ్రని ఇగో గీ తీరుగా జంగులేపిన లక్కలు. అక్కలంతా గుంపు గుంపు వచ్చిర్రు. మందు దుకాణంలో జొరబడ్డరు. మందు సీసాలు బస్తాలలో మెలుక్కొని బయటకు వచ్చిర్రు. రోడ్ల మీద పోసి ధర్నా చేసిర్రు. గీ తీరుగా ఇవన్నీ అన్నలు దాగిన మందు సీసాలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఉన్న చింతగూడ అనేటి ఊళ్ళే బెల్ట్ షాపులతోని సంసారాలు ఆగమవుతున్నాయని అక్కలంతా జంగులేపిర్రు. గీ తీరుగా అగనాట మేమేమన్నా రమ్మంటున్నావా తాగమంటున్నావా? మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం. మీ మొగోళ్ళను మీరు అదులో పెట్టుకోరి. మా ఇంట్లో మీదకి వచ్చుడేంది అంటారు దుకాణాలు నడిపించుకునేటోళ్ళు. తాగొచ్చి ఇంట్లో లొల్లి లొల్లి చేయబట్టే ఏం చేస్తారే అన్నలు వాళ్ళు మాత్రం. బాగా తాగి ఇళ్లలో బాగా అల్లరి చేసుకుంటా ఉంటారు. బాగా వాళ్ళు సంపాదించిన డబ్బులు కాక మా డబ్బులు కూడా గుంజుకొని తాగుతారు. బెల్ట్ షాప్లను కుటుంబ షాప్లను అమ్మకూడదని దయచేసి మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ మీద పెట్టిన వైన్స్ల కంటే ఎక్కువ బెల్ట్ షాపులకే పోతుందట మరి అన్నలు. వైన్స్లకు పోతే ఉద్దరి ఉండదాయే. పైసలు ఉంటే తాగాలే, లేకుంటే ఉపాసం ఉండాలి. అదే బెల్ట్ షాపులలోనైతే ఉద్దరో సద్దరో పెట్టి ఓ కోటర్కి ఉద్దొచ్చు మరి. మళ్ళా కోటర్ మీద ఓ 30 రూపాయల దానిక ఎక్కువనే తీసుకుంటారాయే బెల్ట్ షాపులల్లా. ఇంకేముంది, మందు కొట్లు నడిపించుకునేటోళ్లకు లక్కు, అన్నలకు కిక్కు. వారమంతా చేసిన కష్టం మొత్తం మందు కొట్లకే. ఇక ఇంట్లో పావులు ఇచ్చేది లేదు. అందుకనే గిట్ల ఆవేశం అక్కలకు. పండుగలకో పబ్బాలకో తాగితమాయే. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు దినం అదే తాగుడైతేటనే అన్నలు. వాళ్ళదేం పోయింది, ఆగమయ్యేది మీరే కదా మరి. దుకాణం తెరుస్తారు, దందా చేసుకుంటున్నారు, కళ్ళపెట్టే నింపుకుంటున్నారు. గీ తాగుడింట్లో మన్ను పడ గీ తాగుడు చేయంగా ఎన్ని ఆగమవుతాయో, ఎన్ని సంసారాలు కూలుతాయో ఏమో ఇంకా.